హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ టొమాటో రసం చేస్తున్నానండి. టొమాటోలు ఇంకా చింతపండు అలాగే మిరియాల పొడితో ఒక కమ్మనైన రసం పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 10 టొమాటోలు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. అలాగే ఇక్కడ నేను టొమాటోలన్నిటినీ ఇక్కడ శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. పైన ముచ్చుకులన్నీ తీసివేయండి. అలాగే ఇక్కడ నేను చింతపండును బాగా గుజ్జుగా చేసి పెట్టానండి. సో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. అలాగే చింతపండు పిక్ అంతా తీసేసేయాలండి. ఇక్కడ నేను మిక్సీలో టొమాటోను బాగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సో అలాగే మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను దీంట్లోనే తగినన్ని ఒక 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపు సిమ్లో పెట్టండి కూడా వేసుకోండి. తర్వాత మన టొమాటో ప్యూరీ ఇందులోనే వేసేసి చక్కగా ఒక 2 మినిట్స్ అలా కలిపేసేయండి. సో తర్వాత మనకు బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపు వేయండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం కూడా వేయండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాక ఒకసారి కలపెట్టండి. సో తర్వాత నేను ఇక్కడ చింతపండు తొక్కులన్నీ తీసేసాను కాబట్టి ఈ చింతపండు రసం అంతా ఈ రసంలో వేసేసుకుందాము. సో ఇక్కడ నేను కల్లుప్పు యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు సాల్ట్ వేసుకోండి. రుచికి తగినట్టు మీరు చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను 1 పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసుకుంటున్నానండి మనకు కన్సిస్టెన్సీ కోసం. అలాగే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. చివరగా నేను రసం పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.